రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ సమావేశాలు 5వ రోజుకు చేరాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చ జరగనుంది. శాసనసభ ప్రారంభమైన వెంటనే వాయిదా పడనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ పర్యటనకు వెళ్లనున్నారు. సభ ప్రారంభమైన 10 నిమిషాలకు అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు బయలుదేరేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ కోసం సభ్యులందరినీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లోనే మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. తెలంగాణలో వాటర్ ఫైర్ కొనసాగుతోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మేడిగడ్డను సందర్శించనున్నారు. పిల్లర్లు, పరిసరాలను పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్, మజ్లిస్, సిపిఐ సభ్యులు అసెంబ్లీ నుంచే మేడిగడ్డ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ ప్రియా, మరి కాసేపట్లోనే తెలంగాణ శాసనసభ ప్రారంభం కానుంది. ప్రారంభమైన కొద్దిసేపటికే శాసనసభ సమావేశం వాయిదా పడనుంది. ఇక వాయిదా అనంతరం తెలంగాణ అసెంబ్లీ నుంచి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్తారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలో జరిగిన అవినీతి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ వచ్చిన 94 వేల కోట్లు అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపిస్తూ వచ్చింది. ఇక ఈరోజు ఇప్పటికే గత డిసెంబర్ నెలాఖరులో మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్ళడం, అక్కడ సందర్శించింది. ఆ తర్వాత అక్కడి నుంచే ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రధాన అంశంగా లేవనెత్తుతూ కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మాణంలో జరిగిన అవినీతిని ప్రజలకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అధికార పార్టీ మరోసారి ఈ అంశాన్ని ముందుకు తీసుకుంది. ఇక శాసనసభ వాయిదా పడ్డ అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈ బస్సులలో ఇక్కడి నుంచి నేరుగా ఉప్పల్, గట్కేసర్, అదేవిధంగా భూపాలపల్లి మీదుగా మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్తారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మీడియాతోటి సీఎం రేవంత్ మాట్లాడతారు. ఇక మొత్తం తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం ఈ నీటిపారుదల శాఖకు సంబంధించి జరుగుతున్నాయి. నదీ జలాలకు సంబంధించిన వాటి గురించే జరుగుతున్నాయి. ఆ చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవైపు నల్గొండలో ఈరోజు జంగు సైరన్ అంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో మొదటిసారి, అంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి ప్రత్యక్షంగా ఒక బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇవ్వడం ఇస్తారు. ప్రస్తుతానికైతే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విశాల్.